అక్క నమస్తే. నమస్తే. మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. అక్క కవితను కార్నర్ చేశారని ఓ పక్క బీఆర్ఎస్ పార్టీలో, కొంతమంది ఏమో కావాలనే గేమ్ షో ఆడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏం లేవని మరి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయినా రాజకీయాల్లో? ఏదైనా కానీ కవిత బలైపోయిందిగా. ఇప్పుడు ఆమె నోరు బాగాలేక మాట్లాడిందా లేకపోతే అది నిజమా? నేనైతే ఏ వీడియోలో చూడలేదు ఆమె మాట్లాడదాం. కొండా సురేఖ మాట్లాడింది ఎవరి గురించి, సమంత గారి గురించి, నాగ చైతన్య గారి గురించి అండ్ కేటీఆర్ గారి గురించి కొండా సురేఖ మాట్లాడింది. మాట్లాడినందుకు ఆవిడ మహిళా సంఘాలన్నీ వేసుకున్నాయి, సినిమా ప్రపంచం కూడా వేసుకుంది, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడారు. ఎవరి తరపున? సమంత తరపున మాట్లాడారు. అలా మాట్లాడదాం తప్పని మరి ఎక్కడ మాట్లాడదాం నేనైతే వినలేదు, ఏ రీల్స్లో కానీ ఎక్కడైనా కానీ. మరి ఇది నిగురు కప్పిన నిప్పులాగా బయటికి ఎలా వచ్చిందో, అసలు అక్కడ నిప్పు లేకుండా పొగ బయటికి ఎలా వస్తుందో కూడా తెలియలేదు. ఒకవేళ అది కనుక నిజమైతే, కానీ ఏమంటే అంతటి దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు ప్రస్తుతానికి. ఆ తండ్రికి ఆ కూతురు పంచప్రాణాలు, కూతురు తర్వాతనే ఎవరైనా. అంత ప్రేమించి అంత ప్రాణం పెట్టి పెంచుకున్న కూతురికి ఒక పదవి ఇచ్చి, ఒక తెలుగు మహిళ, జాగృతి మహిళగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి తండ్రే సస్పెండ్ చేశాడంటే, ఆ తండ్రికి ఎంత గాయం చేస్తే ఆ తండ్రి సస్పెండ్ చేస్తాడు, మనసుకి ఎంత గాయం అయితే సస్పెండ్ చేస్తాడు. అదే గుండెకి ఎంత గాయం, ఈవిడ వ్యాఖ్యల వల్లనే కానీ, ఈవిడ బిహేవియర్ వల్లనే కానీ, ఈవిడ మాటల వల్లనే కానీ, దేని వల్లనైనా కానీ ఎంత గుండెకి గాయం అయితే ఆ తండ్రి సస్పెండ్ చేస్తాడు. అన్న కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు, అలాగే వాళ్ళ బావ కూడా సపోర్ట్ చేయకుండా ఉంటాడు. ఇప్పుడు నలుగురు కలిపితే ఒక కుటుంబం, ఒక పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాష్ట్రం, ఇలా వచ్చింది. గత 15 ఏళ్ళ బట్టి కూడా ఇలా వచ్చింది. ఇలా వచ్చినటువంటి రాష్ట్రం, కుటుంబం, వ్యవస్థ ఇది మొత్తం కలిపితే ఒక్కసారిగా పేక మేడలాగా ఈవిడ వ్యాఖ్యలకి కూలిపోయింది. ఒక పేక మేడ ఎలా కట్టుకొచ్చారో అలా కూలిపోయింది. కానీ వాళ్ళు కట్టుకొచ్చింది నిజమైన మేడే. ఎంతోమంది అమరులు, ఎంతోమంది తెలంగాణ స్టూడెంట్స్ ఎంతోమంది అమరులు అయ్యారు రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుపడింది, రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పొలాలు పండుతాయి, మాకు దేనికైనా సరే ఇదవుతుందని ఎంతోమంది యూత్ లీడర్లు బలైపోయారు రాష్ట్రం కోసం, ఈయన ఒక్క పోరాటం పెట్టినందుకు. అటువంటి తెలంగాణ యోధుడు, తెలంగాణ కోసం పోరాడిన ఒక వ్యక్తిగా, మరి అటువంటి తండ్రికి పుట్టిన బిడ్డగా ఈ అమ్మాయి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిందో, వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటో ఏం తెలియట్లేదు. నాకు అన్న సపోర్ట్ చేయలేదు అంటే హరీష్ రావుని దించడానికే అన్నా చెల్లెలు కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది కూడా ఒకవైపు వినిపిస్తున్న మాట. ఎందుకు వాళ్ళ మధ్య ఏమి గొడవలు లేవే, వాళ్ళు ఎవరు కొట్టుకోలేదే. ఇప్పుడు వాళ్ళు ఎవరు కొట్టుకోలేదు, కొట్టుకుంటే పోనీ దించేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన చేసుకుంటున్నాడు, కేటీఆర్ గారి నియోజకవర్గంలో కేటీఆర్ గారు చేసుకుంటున్నారు, ఈవిడ నియోజకవర్గంలో ఈవిడ ఓడిపోయినా సరే ఈవిడంతట్లో ఈవిడ ఉంటుంది, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఆయన చేసుకుంటున్నాడు. ఎవరిని ఆశ పంపకాలకైతే అవసరం ఏం లేదు. ఎందుకుంది? సంపాదించింది వాళ్ళకే వెళ్ళదు, హరీష్ రావుకి అయితే సింగిల్ ఎంపీ కూడా వెళ్ళదు ఆస్తిలు అయితే. ఇలా అన్నచెల్లెళ్ళకి ఇద్దరికే వచ్చింది. అది కేసీఆర్ కష్టాజీతం కనుక, కేసీఆర్ గారు కష్టాజీతం కనుక వీళ్ళ అన్నచెల్లెళ్ళకే వచ్చింది, వీళ్ళ పిల్లలకి వచ్చింది. అంతేగాని ఆయనకి ఎందుకు వెళ్తుంది ఆస్తి? ఆస్తులు అనేది ఉట్టి ఫేకు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ఒక పార్టీలో నుంచి తొలగించడం, ఒక పార్టీని కోల్పోయింది, ఒక కుటుంబాన్ని కోల్పోయింది. కల్వకుంట్ల అనేది ఆవిడ పుట్టింటి పేరు. ఇప్పుడు నా పుట్టింటి పేరు ఎలా తిరుమల శెట్టి డాక్టర్ ఆఫ్, అలాగే కల్వకుంట్ల అనేది పుట్టింటి పేరు. ఈవిడికి పెళ్ళయి భర్త ఉండి పిల్లలుండి భర్త దగ్గర కాపురం చేస్తున్న మహిళగా ఈవిడ కల్వకుంట్ల అనే పేరుని మోసిందంటే ఎన్నాళ్ళు, దానికి ఒక అంబాసిడర్, అది బ్రాండ్ అంబాసిడరే. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అలాగే కవిత ఎలా అయితే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ అండ్ షర్మిల ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కవిత మరో పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఒకటైపోతుంది అనే ఫీలింగ్ ఏమన్నా అనిపిస్తుంది? నీకు ఆ రాష్ట్రంతో కంపేర్ ఏంటి? ఈ రాష్ట్రం విషయాలు ఈ రాష్ట్రంలో మాట్లాడు, ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని కలిపి మీరు మీడియా పరంగా ఏ పరంగా చేద్దాం అనుకుంటున్నారు? తప్పు. ఆ రాష్ట్రం విషయాలు ఆ రాష్ట్రంలోనే మాట్లాడాలా. ఇక్కడికక్కడికి కంపేర్ చేశారనుకో వీళ్ళు అక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరు కదా. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు ఆ రోజున ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగేది కాదు, అంతమంది అమరులు అయ్యేవాళ్ళు కాదు, అంతమంది తల్లులకి కడుపు కోత మిగిలేది కాదు, అంతమంది విద్యార్థులు పెట్రోల్ పోసుకొని రోడ్ల మీద సూసైడ్లు చేసుకునేవాళ్ళు కాదు. కనుక అక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరు. ఆ రాష్ట్రం గొడవలు ఏమైనా ఉంటే ఆ రాష్ట్రంలో మాట్లాడండి, ఒప్పుకుంటా. ఈ రాష్ట్రం గొడవ తీసుకొచ్చారు కనుక ఈ రాష్ట్రం గురించే మాట్లాడండి. ఇప్పుడు కవిత మరొకసారి పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకు? డిపాజిట్ కూడా రాదు, అసలు ఎవరో గుర్తు తెలియకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ కూతురుగా, ఒక తెలంగాణ సమరయోధుడు కేసీఆర్ కూతురుగా ఆ అమ్మాయికి ఒక పేరు, ఒక ప్రఖ్యాత, ఒక స్థానం,
ఒక పార్టీ అన్నీ ఉన్నాయి. కారు గుర్తు పింగులు. బీఆర్ఎస్ లో ఇంకా ఎవరైనా ఈమెతో పాటు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? ఎవరు లేరు ప్రస్తుతానికి. ఈవిడ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. కానీ అటువంటి తండ్రికి కూతురుగా చాలా అదృష్టవంతురాలు. ఏంటంటే పార్టీలో పదవి ఇచ్చాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఒక తెలుగు జాగృతి మహిళను చేశాడు. ఇన్ని చేసినటువంటి తండ్రి సస్పెండ్ చేశాడంటే కారణం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. కాళేశ్వరం ట్రాఫిక్ ఆయన వాళ్ళ సొంత సొత్తా. ఏది ఇటువంటి టాపిక్లు ఇటువంటి ఎన్ని వచ్చినా సిబిఐ తన పని తను చేసుకుపోతుంది. అది మీడియా తరఫున మొత్తం అంతా దాని మీదనే ఎఫెక్ట్ పెడుతుంది కదా. ఒకసారి చట్టస్థానానికి న్యాయస్థానానికి ఒకసారి కనుక వీళ్ళు ఎవరైనా దొరికారంటే వీళ్ళని ఎవరు విడిపించలేరు. ఇక వీళ్ళు తిరగడమే. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తేలేంతవరకు కూడా, తేలిందంటే మాత్రం లోపల పడతారు, తేలలేదంటే మాత్రం ఇక తిరగడమే. అంతేగాని ఇంతకు మించి ఈ కాళేశ్వరానికి వీళ్ళ కుటుంబాలకి ఈమె చేస్తున్న వ్యాఖ్యలకి ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కాళేశ్వరం ఎవరి సొత్తు కాదు, ప్రజల సొత్తు. అది ప్రజలకే అవది. అదే అంటే ఎవరు సీఎంగా వస్తే వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు. వాళ్ళు పోనీ ఒరిగింది తరిగింది ఇప్పుడున్న సీఎం డెవలప్ చేస్తాడు. ఏదైనా అవకతవకలు ఏమైనా జరిగితే సిబిఐ చూసుకుంటుంది. ఇంతేగాని దానికి సంబంధాలు ఎందుకు పెడతారు? వీళ్ళు అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక మహిళగా పార్టీ వీడి బయటకు వచ్చి, ఒక కూతురిగా బయటకు వచ్చి ఒక తండ్రి దగ్గర సస్పెండ్ ఎందుకు అయింది? అటువంటి తండ్రి నాకు లేడా ఆ ప్రస్తుతానికి? అటువంటి పదవులు ఇచ్చి అటువంటి మంచి స్థానాల్లో కూర్చోబెట్టి తండ్రి నాకు లేడు. కేసీఆర్ గారు ఒక అమ్మాయిని సవితి తండ్రిని ఎవరినో పెట్టుకొని ఒళ్ళంతా వాతలు పెట్టి నాన్న నరకం పెడితే, ఒక 16 ఏళ్ళ అమ్మాయిని, ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయికి చదువు చెప్పిస్తూ ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి, బిడ్డ నేనున్నా నీకు, నా బిడ్డ లాంటి దానివే నువ్వు అని ఒక తండ్రి స్థానంలో ఉండి పెళ్లి కూడా చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు కడుపును పుట్టి అటువంటి మహానుభావుడు మరి రోడ్డు మీదకి లాగిందంటే ఈవిడ ఏ ఉద్దేశంతో లాగిందో ఏమో తెలియదు ప్రస్తుతానికి. అటువంటి తండ్రి ఉండాలంటే కూడా, అంటే అది కూతురు పరంగా తండ్రి పరంగా అయితే మాత్రం అటువంటి తండ్రి ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి ప్రస్తుతానికి. అటువంటి పార్టీలో ఈవిడ అంటే చీలికలు వచ్చేసినాయి. ఇవాళ పార్టీలో చీలికలు వచ్చినాయి, రేపు కుటుంబంలో చీలికలు వస్తాయి. నమస్తే అన్న. నమస్తే అన్న, బీఆర్ఎస్ పార్టీలో కవిత సస్పెన్షన్, రాజీనామా అన్నీ అయిపోయాయి. ఇక మరొకసారి కవిత పార్టీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క కావాలని వీళ్ళు కొన్ని అంశాలను డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నారు అని కూడా అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కవిత గారు ఈ రోజులలో పార్టీ పెడితే నడవదండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొని ఒక టాపిక్ తెలంగాణను రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే ఆ పార్టీ కూడా సక్సెస్ కావడానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది మాట్లాడడము చూసి ఎగతాళి చేసి నవ్విన రోజులు ఉన్నాయి. ఆంధ్ర పాలకుల మధ్య బందీ అయిపోయినటువంటి సమయం కూడా వచ్చింది ఒక టైంలో. అలాంటి విషయంలో ఆ కేసీఆర్ గారు అంత తట్టుకుంటేనే ఆ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉంది కాబట్టి పార్టీ నడిచింది తప్ప ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కవిత గిట్ట పార్టీ పెడితే నడవదండి. ఎందుకంటే పార్టీ నడిపేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. సరే, పార్టీ పెట్టాలనుకుంటే గిట్ట ప్రజలకు ఎప్పుడు కూడా మమేకమై ప్రజలతో కలుస్తుంటూ ప్రజా సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేస్తే కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టాలంటే ప్రతిదానికి డబ్బులు కావాలి, కార్యకర్తల బలం కావాలి. ఏదేమైనప్పుడు కూడా ఈమెన ఇప్పుడు ఓడిపోయింది ఎంపీగా, ఇప్పుడు మళ్ళీ నిన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసింది కాబట్టి పార్టీ పెట్టే ఆస్కారం లేదు, పార్టీ పెట్టే కూడా నడవదు. మరి ఎలాంటి ఉద్దేశంతో ఎమ్మెల్సీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు అంటారు? అంటే వాస్తవానికి ఏమైందంటే ఇన్ని రోజులు ఆమె ఏమన్నదండి, సంతోష్ రావుకు సపోర్ట్ చేసింది కవితనే. ఇన్ని రోజులు సంతోష్ రావును అన్న అది అని చెప్పేసి రాక కట్టింది, అన్ని చేసిన దగ్గరుండి అన్ని చేసుకుంది. ఇవాళ చూసుకుంటే గట్ట వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, మా పార్టీకి దూరం చేస్తున్నారని చెప్పేసి ఆమెనే అన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి, ఆమె హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి మాట సరికాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లో చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో ఉన్న టైంలో మామకు తోడు అల్లుడు ఉండి, మా మామ ఒక్కడే ఉన్నాడు, ఏకదాటి ఒక్కడే ఉన్నాడు, మా మామకు ఎవ్వరు లేరని చెప్పి మామ వెంబడి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మామెంబడి ఉండి ఇలా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు మామతో ఉన్నాడు. పార్టీని బలోపేతం చేసి ఇలా అధికారం తీసుకొచ్చే వరకు కూడా మామతో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు చూసుకుంటే కేటీఆర్ గారు కానీ కవిత కానీ వీళ్ళు బయట దేశంలో చదువుకుంటుంటే గిట్ట అలా కేసీఆర్ గారు పక్కన ఆయనే ఉండి ప్రతిదీ మంచి అయినా చెడైనా కూడా ఇలా ఆ రోజున తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నోటి అవమానాలను కూడా తట్టుకొని కూడా మా మామకు నేను ఉన్నా, మా మామ వెనుకకు పోవద్దు అని చెప్పి ఇంటెన్షన్తో ముందుండి ఇలా పార్టీ నడిపించి ఇలా ఒక టీఆర్ఎస్ పార్టీని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది హరీష్ రావు గారు. ఇలా హరీష్ రావు గారు ఈ కష్టం ఫలితంగానే ఇలా కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఇలా కవిత కూడా ఎంపీ గెలిచింది. ఇలా ఆయన ఫలితం వల్లనే. ఎందుకంటే ఆ రోజు నాడు టీఆర్ఎస్ పార్టీలు ఎవరు లేరు, ఎవరు లేని సమయంలో కూడా
ఆయన పార్టీ కోసం ఎంతో అహర్చనలు కష్టపడి ఇలా ఒక కట్టప్పలాగా పనిచేసి అలా మామకు అని ఆయన అంటాడు ఎప్పుడు కూడా, నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను మా మామను వదిలేసి వెళ్ళాను, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉంటా అని చెప్పి చెప్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులపైన కవిత గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, మన భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు వీరు నిజంగానే వీళ్ళు సిబిఐకి ఇచ్చారు కదా, నిజంగానే వీళ్ళు తప్పు చేసిరని ఇంటెన్షన్తో గిట్ట మాట్లాడితే గిట్ట వాళ్ళు కూడా తెలిసేటప్పుడు నువ్వు మాట్లాడు, దానికి ఓకే. కానీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతర వ్యక్తులపైన ఆరోపణలు చేయడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే హరీష్ రావుని గద్దె దించడానికి కేటీఆర్ గారు అండ్ కవిత గారు ఈ విధంగా చేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి అరే హరీష్ రావు మీద ఒక నెగిటివ్ పాయింట్ అనేది ప్రజల్లో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేశారంట. అంటే ఈమెకు ఒక్కటే అండి, ఇప్పుడు నెక్స్ట్ మహిళా బిల్ రాబోతుంది, మహిళలకు కూడా మరి ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది, మహిళా బిల్ కూడా రాబోతుంది. కాబట్టి మహిళలకు కూడా ముఖ్యమంత్రి అవకాశం గిట్ట కల్పిస్తారు కావచ్చు అనే ఇంటెన్షన్తో మా పార్టీ కాబట్టి నేను ఉండాలి పార్టీ బాధ్యతలు అని చెప్పేసి, నాకు అధ్యక్షురాలు ఇవ్వాలి, వీళ్ళతో కాదు వీళ్ళు ప్రజల కోసం కొట్లాడతలేరని చెప్పేసి అప్పుడు లేఖ కూడా రిలీజ్ చేసింది. వీళ్ళతో ఏం లేదు, నేను ప్రజల పక్షాన ఉన్నా అని చెప్పేసి ఇలా ఆ ఉద్దేశంతో పార్టీ అధ్యక్షురాలు పదవి కావాలని ఇంటెన్షన్తో మాట్లాడుతుంది తప్ప ఇలా ఏదేమైనప్పుడు కూడా కవిత గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా కవిత గారు ఒకటే, మీ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఇలా మీరు పదవులు అనుభవిస్తారు, ఇలా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోయే రోజులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే గట్ట ఇలా కార్యకర్తల జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే కార్యకర్తలు చూసుకుంటే గిట్ట ఇలా పొలాలు అమ్ముకొని వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని కూడా మీ పార్టీ కోసం పనిచేస్తే ఇలా మీరు ఎలక్షన్ టైంలో ఈ విధంగా మాట్లాడితే సరికాదు. ఈ విధంగా అట్లా మాట్లాడితే మీరు కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్టు, కార్యకర్తల జీవితాలతో ఆడుకున్నట్టు అని చెప్పి తెలియజేస్తున్నా.